తనకి నాకు పెళ్లి జరిగితే తను కష్టపడుతుంది మావయ్య, నేను కష్టపడాల్సి ఉంటుంది. ఇటు చూడు మావయ్య, వెన్నెలకి ఒక మంచి అబ్బాయిని చూసి తను కోరుకున్న ఒక మంచి లైఫ్ తనకి ఇవ్వండి. అదే మన అందరికీ మంచిది. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. మీరే అర్థం చేసుకోకుండా అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు. అయితే నా కూతురు జీవితం ఇప్పుడు ఏమైపోవాలి? అత్త, దానికి నేనేం సమాధానం చెప్పగలను? ఎప్పుడైనా మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పానా? చెప్పండి అత్త, నేను మీకు ఎప్పుడైనా చెప్పానా? అది కాదల్లుడు, చిన్నప్పటి నుంచి మీరు చెప్తూనే వచ్చారు. నేనెప్పుడు చెప్పలేదే. వెన్నెల ఆశపడిందా? లేదే. తన మనసులో మీరే కదా ఆశలు నాటింది. దానికి నేనెలా బాధ్యుడవుతాను? రే పాపం రా, వెన్నెల చాలా మంచి అమ్మాయి. తనని ఎందుకురా కష్టపెడుతున్నావు? తనకి మించిన మంచి అమ్మాయి మనకెక్కడ దొరుకుతుంది చెప్పు? నాకసలు పెళ్ళే వద్దని చెప్తున్నానమ్మా. ఎందుకొద్దు? ఇలాగే బ్రహ్మచారిగానే ఉండిపోదాం అనుకుంటున్నావా? చెప్పు. నువ్వు సన్యాసం తీసుకోవడానికేనా నిన్ను కనిపెంచింది? రే రవి, మన వంశం ఆగిపోతే ఎలారా? అమ్మా ఆపమ్మా. నీకేంటి, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అంతే కదా? సరే, నేను పెళ్లి చేసుకుంటాను. వెన్నెల్ని చేసుకోవాలి. అబ్బా అమ్మా, మళ్ళీ మళ్ళీ అదే మాట తీసుకురావద్దమ్మా. తను నాకు అసలు సెట్ అవ్వదమ్మా. అన్నా, బంగారీ లాంటి ఒక అమ్మాయిని చూడండి. అయిపోయింది. నా కొడుకునేదో మాయ చేసింది. ఇందుకేనా ముందు పెళ్ళొద్దు అంటున్నావు నువ్వు? మీనా, అల్లుడు పెళ్ళొద్దు అని అంటం లేదు, వెన్నెలతో వద్దు అంటున్నాడు. ఈ ఇంట్లోకి వచ్చిన రోజే నేను అనుకున్నానే ఇలాంటిదేదో ఒకటి జరుగుతుందని. నిన్నసలు ఇప్పుడు ఎందుకమ్మా బంగారం తిడుతున్నావు? చూడండి, దాన్నొక్క మాట అంటే ఎంత కోపం వస్తుందో ఈయనకి. మరేంట్రా, తల్లాంటి అమ్మాయి కావాలి అని చెప్పావుగా, అంటే తన మీద నువ్వు మనసు పరుచుకున్నావా? తప్పుగా మాట్లాడదమ్మా. నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్పానంతే. మీలో బంగారీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను ఊరికే చూస్తూ ఉండాలని చెప్తున్నా. నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్పానంతే. మీలో బంగారీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను ఊరికే చూస్తూ ఉండాలని చెప్తున్నా. ఏంటండి ఇది? హే వెన్నెలా, వెన్నెల, అమ్మ వెన్నెల, నేను చెప్పేది వినమ్మా. ఆగు. ఝాన్సీ అమ్మా, నాకేం అర్థం కావడం లేదమ్మా. నాకంతా అర్థమైంది.